హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం చూడబోయే టాపిక్ ఆపరేటింగ్ సిస్టంలో ప్రాసెస్ థ్రెడ్స్. సో ప్రాసెస్ థ్రెడ్స్ అనేవి కూడా మనకి ప్రాసెస్లో వన్ ఆఫ్ ద పార్ట్స్ కింద మనకి ఉంటాయి. సో థ్రెడ్ అనగానే ప్రాసెస్లో ఈ స్మాల్ సిగ్మెంట్ని మనం థ్రెడ్ అంటాము. సో వాట్ ఈస్ ప్రాసెస్ మీన్స్ ప్రోగ్రామ్ని రన్నింగ్ స్టేట్లో ఉండేదాన్ని ప్రాసెస్ అంటే, అదే ప్రాసెస్లో ఈ స్మాల్ సిగ్మెంట్ ఈస్ కాల్డ్ థ్రెడ్. సో వాట్ ఈస్ థ్రెడ్ అండ్ టైప్స్ ఆఫ్ థ్రెడ్స్ అండ్ ప్రాసెస్కి థ్రెడ్స్కి మధ్యలో డిఫరెన్సెస్ ఏంటి అనేది మనం ఈరోజు క్లాస్లో చూద్దాం. సో ద ఫస్ట్ పాయింట్, వాట్ ఈస్ థ్రెడ్ మీన్స్? Segment is nothing but a small part of a process. So next, మనకి ఒక ప్రాసెస్కి ఒక సిగ్మెంటే ఉంటుందా అంటే, యాక్చువల్గా వన్ ప్రాసెస్లో స్మాల్ పార్ట్ ఈజ్ నథింగ్ బట్ థ్రెడ్ అని చెప్తున్నాం. అంటే స్మాల్ పార్ట్ మీన్స్ మనకి కలెక్షన్ ఆఫ్ పార్ట్స్ ఉంటాయి. అలానే మనకి ఒక ప్రాసెస్లో ఒక థ్రెడ్డే ఉండదు, మనకి మల్టిపుల్ థ్రెడ్స్ ఉంటాయి. సో ఏ ప్రాసెస్ కెన్ హ్యావ్ మల్టిపుల్ థ్రెడ్స్లో కంటైన్ చేసుకుంటూ మనం ఒక ప్రాసెస్ని ఫామ్ చేసుకుంటూ ఉంటాం. సో అందులో వన్ పార్ట్ ఈజ్ నథింగ్ బట్ వన్ థ్రెడ్. అలాంటి వన్ థ్రెడ్స్ నెంబర్ ఆఫ్ థ్రెడ్స్ మనం తీసుకోవచ్చు, దట్ ఈస్ కాల్డ్ ప్రాసెస్. అవన్నీ కూడా విత్ ఇన్ ప్రాసెస్ మనం తీసుకుంటాం. సో విత్ ఇన్ ఏ ప్రాసెస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక డయాగ్రామ్ తీసుకుంటున్నాను. అందులో 3 థ్రెడ్స్ ఒక ప్రాసెస్లో మనం, ప్రాసెస్ అనేది బేస్డ్ ఆన్ ప్రోగ్రామ్ స్మాల్ ప్రోగ్రామ్ అయితే ఆటోమేటిక్గా ప్రాసెస్ యొక్క కంటైనింగ్ టైం కూడా మనకి తక్కువగా ఉంటుంది. సో దాంట్లో నేను ఫర్ ఎగ్జాంపుల్ 3 థ్రెడ్స్ ఉన్నాయి అనుకుందాం. సో T1 ఈజ్ ద ఫస్ట్ థ్రెడ్ అండ్ T2 ఈజ్ ద సెకండ్ థ్రెడ్, T3 ఈజ్ ద థర్డ్ థ్రెడ్. సో థ్రెడ్ ఫస్ట్ స్టాక్, థ్రెడ్ 1. థ్రెడ్ థర్డ్ స్టాక్. సో ఇలా మనం 3 థ్రెడ్స్ తీసుకుంటే, ఇవన్నీ కూడా ఏ టైప్ ఆఫ్ థ్రెడ్స్ ఏంటి అనేది పక్కన పెడితే, ఫర్ ఎగ్జాంపుల్ 3 థ్రెడ్స్ అయితే ఈ 3 థ్రెడ్స్ ఈజ్ నథింగ్ బట్ వన్ ప్రాసెస్. ఇదంతా కూడా ఒక కలెక్షన్ ఆఫ్ ప్రాసెస్. ఈ ప్రాసెస్లో నేను 3 థ్రెడ్స్ తీసుకున్నాను. సో ఇప్పుడు ఈ థ్రెడ్స్ మనకి ఎన్ని టైప్స్లో ఉంటాయి, ఎలాంటి థ్రెడ్స్ మనం తీసుకుంటాము అంటే 2 టైప్స్ ఆఫ్ థ్రెడ్స్ అనేవి మనకి ఒక ప్రాసెస్లో అవైలబుల్గా ఉంటాయి. ఆ 2 టైప్స్ ఆఫ్ థ్రెడ్స్ ఏంటి అంటే, ద ఫస్ట్ వన్ కెర్నల్ లెవెల్ థ్రెడ్స్ అండ్ సెకండ్ వన్ యూజర్ లెవెల్ థ్రెడ్స్. సో అంటే యూజర్ ఇంప్లిమెంట్ చేసే థ్రెడ్స్ అన్నీ కూడా యూజర్ లెవెల్ థ్రెడ్స్. ఓఎస్ ఇంప్లిమెంట్ చేసే, ఓఎస్ ఈజ్ నథింగ్ బట్ కెర్నల్ అనేవి ఇంప్లిమెంట్ చేసేవన్నీ కూడా కెర్నల్ లెవెల్ థ్రెడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక యూజర్ థ్రెడ్స్ తీసుకున్నాము అనుకుందాం. సో యూజర్ థ్రెడ్స్కి, ఇక్కడ కెర్నల్ థ్రెడ్స్కి యూజర్ థ్రెడ్స్కి మధ్యలో రిలేషన్ ఎలా ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కెర్నల్ థ్రెడ్ తీసుకున్నాను. సో దిస్ ఈస్ కెర్నల్ లెవెల్ థ్రెడ్. సో ఈ కెర్నల్ లెవెల్ థ్రెడ్ నుంచి నార్మల్ యూజర్ లెవెల్ థ్రెడ్స్కి మధ్యలో, సో దిస్ ఈస్ ద రిలేషన్. అంటే వన్ కెర్నల్ లెవెల్ థ్రెడ్ నుంచి మల్టిపుల్ యూజర్ లెవెల్ థ్రెడ్స్ అనేవి మనం యాక్సెస్ చేసుకుంటూ ఉంటాం. సో దిస్ ఈస్ నథింగ్ బట్ థ్రెడ్స్. ఇవన్నీ కూడా యూజర్ లెవెల్ థ్రెడ్స్. సో ఇవి మనకి యాక్చువల్గా థ్రెడ్స్. టైప్స్ ఆఫ్ థ్రెడ్స్లో కెర్నల్ లెవెల్ థ్రెడ్ అండ్ యూజర్ లెవెల్ థ్రెడ్. సో వాట్ ఈజ్ యూజర్ లెవెల్ థ్రెడ్? user level threads. So first సో ఇక్కడ యూజర్ లెవెల్ థ్రెడ్ అనేది నార్మల్గా మనం
రికగ్నైజ్ చేసుకుంటూ ఒక యూజర్ చేత ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తాం. బట్ కెర్నల్ థ్రెడ్ అనేది యూజర్ లెవెల్ థ్రెడ్ని ఏం చేస్తుంది అంటే జస్ట్ వాట్ అనేది యూజర్ లెవెల్ని యాక్సెస్ చేస్తుంది, కానీ కంప్లీట్గా యూజర్ లెవెల్తో మనకి లింకప్ అనేది కెర్నల్ లెవెల్ జరగదు. సో ఈ యూజర్ లెవెల్ ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు అంటే ఇట్ కెన్ బి ఇంప్లిమెంటెడ్ బై ది యూజర్. సో ఎందుకు యూజర్ ఇంప్లిమెంట్ చేస్తారంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ యూజర్ లెవెల్. మనకి ఓఎస్ అయితే మనం చేయలేం, బికాజ్ మనం యూజర్స్ అండ్ ఓఎస్ని మనం ఎక్కడ కూడా కనెక్షన్ అనేది లేదు కాబట్టి యూజర్ లెవెల్ థ్రెడ్స్ మాత్రమే మనం యూజర్ యాక్సెస్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది తప్ప కెర్నల్ లెవెల్ థ్రెడ్స్ని మనం యాక్సెస్ చేసుకోలేము. సో ఇక్కడ యూజర్ లెవెల్కి సంబంధించి వన్ మోర్ పాయింట్ ఏంటంటే మనం ఈ యూజర్ లెవెల్ థ్రెడ్స్లో ఏ ఒక్కటి బ్లాక్డ్ అయినా కూడా, అంటే ఏదైనా ఒక యూజర్ చేత వర్క్ చేసేటప్పుడు ఏదైనా ఒకటి పర్టికులర్ థ్రెడ్ అనేది బ్లాక్ అయింది అంటే దానికి రిగార్డింగ్గా ఉన్న రిమైనింగ్ ఆల్ థ్రెడ్స్, అంటే ఒక ప్రాసెస్లో ఒక థ్రెడ్ ఒకటే ఉండదు, మల్టిపుల్ థ్రెడ్స్ ఉంటాయి. అందులో ఏదో ఒక థ్రెడ్ బ్లాక్ అయింది అంటే రిమైనింగ్ ఆల్ థ్రెడ్స్ కూడా మనకి బ్లాక్ అయిపోతాయి ఇన్ యూజర్ లెవెల్. Then whole process is blocked. నెక్స్ట్ కెర్నల్ లెవెల్ థ్రెడ్స్ ఏంటంటే కెర్నల్ లెవెల్ థ్రెడ్స్ యూజర్ లెవెల్ థ్రెడ్స్ని మేనేజ్ చేయొచ్చు, కానీ యూజర్ లెవెల్ థ్రెడ్స్ కెర్నల్ లెవెల్ థ్రెడ్స్ని యాక్సెస్ చేసుకోవడానికి మనకి ఛాన్స్ లేదు. సో కెర్నల్ లెవెల్ థ్రెడ్స్ manages this type of threads. సో ఇవన్నీ కూడా మనకి యూజర్ లెవెల్కి సంబంధించిన పాయింట్స్. నెక్స్ట్ కెర్నల్ లెవెల్. సో ఈ కెర్నల్ లెవెల్ ఏంటంటే ఈ థ్రెడ్స్ని మనం రికగ్నైజ్ ఓఎస్ చేస్తుంది, బట్ యూజర్ లెవెల్ని ఓఎస్ అనేది రికగ్నైజ్ చేయదు. So the first point, these types of threads recognized by the operating system. And ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్నాం it is implemented by the kernel, కాబట్టి ఇది కెర్నల్ లెవెల్ థ్రెడ్స్. ఇక్కడ ఈచ్ థ్రెడ్ కూడా ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది అంటే థ్రెడ్ కంట్రోల్ బ్లాక్ అండ్ ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్ అండ్ 2 టైప్స్ ఆఫ్ బ్లాక్స్ ఉంటాయి. ఆ 2 టైప్స్ ఆఫ్ బ్లాక్స్ని బేస్ చేసుకుని మనం ఇందులో కెర్నల్ లెవెల్ని పెర్ఫామ్ చేస్తూ ఉంటాం. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ టైప్ ఆఫ్ థ్రెడ్స్ అనేవి ఇంప్లిమెంటెడ్ బై ది ఓఎస్. సో ప్రీవియస్గా మనం చూసింది ఇంప్లిమెంటెడ్ బై ది యూజర్, సో ఇది ఇంప్లిమెంటెడ్ బై ది ఓఎస్. ఎందుకంటే కెర్నల్ ఇస్ ద మెయిన్ పార్ట్ ఆఫ్ ది ఓఎస్. ఈచ్ థ్రెడ్ అండ్ ప్రాసెస్ అంటే ప్రతి ప్రాసెస్కి అండ్ థ్రెడ్కి కూడా, అది కూడా కెర్నల్ టైప్ ఆఫ్ థ్రెడ్స్కి నేను చెప్పేది, నాట్ యూజర్ టైప్ ఆఫ్ థ్రెడ్స్. వీటికి మస్ట్ అండ్ షుడ్గా మనకి ఏముంటాయి అంటే 2 టైప్స్ ఆఫ్ బ్లాక్స్ ఉంటాయి. అవి ఏంటంటే థ్రెడ్ కంట్రోల్ బ్లాక్ అండ్ ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్. సో ఈ రెండు కూడా మనకి కెర్నల్ లెవెల్లో ఉంటాయి. సో నెక్స్ట్ ఈ కెర్నల్ లెవెల్ థ్రెడ్స్ అనేవి ఎలా కమ్యూనికేట్ చేస్తాయి అండ్ వాటిని ఎలా క్రియేట్ చేస్తాము, ఎలా మేనేజ్ చేస్తాము అంటే బై యూజింగ్ సిస్టమ్ కాల్స్. బై యూజింగ్ సిస్టమ్ కాల్స్ మనం కెర్నల్ లెవెల్ థ్రెడ్స్ని క్రియేట్ చేయడం అండ్ మేనేజ్ చేయడం అనేది ఓఎస్ చేయగలుగుతుంది బై యూజింగ్ ద సిస్టమ్ కాల్స్ కాన్సెప్ట్. అది కూడా మనం ప్రీవియస్గా కంప్లీట్ చేసుకున్నాము. సో నెక్స్ట్ వన్, కంపారిటివ్లీ యూజర్ లెవెల్ కెర్నల్ లెవెల్ థ్రెడ్స్ అనేవి కొంచెం డిఫికల్ట్. ఎందుకు అంటే యూజర్ లెవెల్ యూజర్ పెర్ఫామ్ చేయడానికి పాసిబిలిటీగా ఉంటాయి, బట్ కెర్నల్ లెవెల్ అనేది ఓఎస్ చేస్తుంది కాబట్టి ఓఎస్ ఆటోమేటిక్గా కంపల్సరీ డిఫికల్ట్గా ఉంటుంది కంపారిటివ్లీ దాన్ యూజర్. సో యూజర్తో కంపేర్ చేయకపోతే
కెర్నల్ లెవెల్ యొక్క కెపాసిటీ కెర్నల్ లెవెల్, కానీ యూజర్ లెవెల్తో కంపేర్ చేస్తే మాత్రం యూజర్ లెవెల్ ఈజ్ వెరీ ఈజీ బట్ కెర్నల్ లెవెల్ ఈజ్ సమ్ మోర్ డిఫికల్ట్. నెక్స్ట్, థ్రెడ్ యొక్క కాంపోనెంట్స్ ఏంటి అంటే మనకి ప్రాసెస్లో కాంపోనెంట్స్ చెప్పుకున్నాం, ప్రాసెస్ ఐడి, ప్రాసెస్ స్టేట్, ప్రోగ్రామ్ కౌంటర్, ఇవన్నీ కూడా ప్రాసెస్కి సంబంధించిన కాంపోనెంట్స్. సేమ్ అలానే మనకి ఇక్కడ థ్రెడ్కి సంబంధించిన కాంపోనెంట్స్ ఏంటంటే సేమ్ మనకి ప్రోగ్రామ్లో ప్రాసెస్లో ఏవైతే కాంపోనెంట్స్ ఉంటాయో అవే మనకి థ్రెడ్లో కూడా ఉంటాయి. సమ్ కాంపోనెంట్స్, సో కాంపోనెంట్స్ ఆఫ్ ఏ థ్రెడ్. Program counter and register set, stack space. ఈ మూడు కూడా సేమ్ మనకి ప్రాసెస్తో ఎలా అయితే ఉంటాయో థ్రెడ్లో కూడా సేమ్ మనకు అలాగే ఈ 3 టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్ మనకి థ్రెడ్కి ఉంటాయి. సో వాట్ ఈస్ థ్రెడ్, అందులో దానికి సంబంధించిన డయాగ్రామ్స్ ఏంటనేది ఒక సింపుల్ థ్రెడ్ చూద్దాము. సో కోడ్ అండ్ డేటా అంటే ఒక ప్రాసెస్కి సంబంధించిన స్మాల్ సెగ్మెంట్లో ఉండే కాంపోనెంట్స్ ఇవన్నీ కూడా. సో రిజిస్టర్స్ అండ్ స్టాక్. సో దిస్ ఈస్ నథింగ్ బట్ వన్ థ్రెడ్. ఓకే, సో ఇది ఒక థ్రెడ్. ఓకే, నెక్స్ట్ ప్రాసెస్కి థ్రెడ్కి డిఫరెన్సెస్ ఏంటి అంటే మరి ప్రాసెస్లోనే కదా వన్ పార్ట్ థ్రెడ్ అంటే ప్రాసెస్కి థ్రెడ్కి కూడా సమ్ డిఫరెన్సెస్ ఉన్నాయి. సో ఏంటి ఆ డిఫరెన్సెస్ అంటే కొన్ని 5 డిఫరెన్సెస్ చూద్దాము. సో ఫస్ట్, ప్రాసెస్ అనేది ఒక ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూషన్లో పెడితే దాన్నే మనం ప్రాసెస్ అంటాం. సో దట్ ఈస్ ద బేసిక్ డెఫినేషన్ ఆఫ్ ప్రాసెస్. And what is thread means? Process లో a small part. And ఇక్కడ ప్రాసెస్కి వచ్చేసరికి టెర్మినేషన్కి కానీ క్రియేషన్కి కానీ మనకి ఎక్కువ టైం తీసుకుంటుంది కంపారిటివ్లీ థ్రెడ్. అండ్ ఇక్కడ లెస్ టైం కంపారిటివ్లీ ప్రాసెస్. సేమ్ అదే పాయింట్, ఇట్ టేక్స్ మోర్ టైం టు టెర్మినేట్. సేమ్ పాయింట్ అండ్ ఇక్కడ లెస్ టైం టు టెర్మినేట్. ఎందుకు అంటే ఇక్కడ ఈజీ లాజిక్ ఏంటంటే ఇక్కడ ప్రాసెస్లో సమ్ పార్ట్ కాబట్టి ఒక ప్రాసెస్ క్రియేట్ అవ్వడానికి ఆబ్వియస్లీ ఎక్కువ టైం పడుతుంది, థ్రెడ్ క్రియేట్ అవ్వడానికి తక్కువ టైం పడుతుంది. ఓకే, ఇలాంటి థ్రెడ్స్ కలిపితేనే కదా మనకు ఒక ప్రాసెస్ వచ్చేది. సో అది ఈజీ పాయింట్. అండ్ ఇక్కడ మోర్ రీసోర్సెస్ అవసరం అవుతాయి, అలానే ఇక్కడ లెస్ రీసోర్సెస్ అవసరం అవుతాయి. అది కూడా వెరీ సింపుల్ థింగ్ బికాస్ దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద పార్ట్స్ ఫ్రమ్ ది ప్రాసెస్. ఇట్ కన్స్యూమ్స్ మోర్ resources. It consumes less resources. Next, ఇక్కడ heavy weight process and ఇక్కడ some part కాబట్టి light weight process. సో ఇవి మనకి ప్రాసెస్కి థ్రెడ్కి సంబంధించిన ద మెయిన్ డిఫరెన్సెస్. మనకి ఎక్కువగా ఓఎస్కి సంబంధించి ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు వాట్ ఈస్ ప్రాసెస్ అండ్ వాట్ ఈస్ థ్రెడ్ అండ్ వీటి రెండింటికి మధ్యలో డిఫరెన్సెస్ అనేవి ద మెయిన్ లాజిక్ పాయింట్స్ కింద మనకి అడుగుతూ ఉంటారు. అలానే ఇంటర్వ్యూస్లో కొంచెం కన్ఫ్యూజ్ చేసే టాపిక్స్ ఏంటంటే థ్రెడ్ ప్రాసెస్ సెపరేటా అని అడుగుతారు. బట్ నో, బికాస్ ప్రాసెస్లోనే మనకి థ్రెడ్ ఉంటుంది. అది మనం కొంచెం కేర్ఫుల్గా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ప్లీజ్ కాన్సన్ట్రేట్ ద టాపిక్. ఓకే, థ్యాంక్ యూ. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలానే డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.